పప్పి 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 ఊపిరి పీల్చు పప్పి పప్పి ఏమైంది పప్పి అయ్యో ఊపిరి పీల్చట్లేదే పప్పి పప్పి హలో హలో డాక్టర్ నేను ప్రభుని మాట్లాడుతున్నా మీకు గుర్తుందా డాక్టర్ బ్రౌన్ కలర్ ల్యాప్టాప్ తీసుకొచ్చానే పప్పి మీకు గుర్తుందా డాక్టర్ ప్రభు డాక్టర్ డాక్టర్ దానికి ఏమైందో తెలియట్లేదు సడన్ గా స్ప్రూ లేకుండా పడుంది డాక్టర్ డాక్టర్ దానికి 2 రోజుల్లో డెలివరీ ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఇచ్చిన 2 మందులు వాడుతున్నావా లేదా మందు అయ్యో మర్చిపోయాను డాక్టర్ ఏంటయ్యా అంత ఈజీగా చెప్పేశావు నేను ఇప్పుడు ఊళ్ళో కూడా లేను డాగ్ చనిపోయే ప్రమాదం కూడా ఉంది వెంటనే దాన్ని వెటనరీ హాస్పిటల్ అయ్యో అలాగే 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 డాక్టర్ పప్పి నీకేం కాదు పప్పి నేను చూసుకుంటాను పప్పి ఆటో ఆటో ఒక నిమిషం ఆటో ఏమైంది సార్? అన్నా కుక్క కొంట్లో బాలేదన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా అన్న వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రానా రానా పప్పి పప్పి నీకేం కాదు మనం హాస్పిటల్కి వెళ్దాం ఆటో వచ్చేసింది ఓకేనా రా రా ఏయ్, ఏయ్, ఆటో రేయ్, రేయ్, వెళ్ళకురా పప్పి 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 ఏ పప్పి పప్పి కళ్ళు తెరవట్లేదే ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా అన్నా ఎక్కడున్నావు అన్నా అన్నా ఎక్కడా ఓ వస్తురా 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 అన్నా అన్నా ఎక్కడన్నా అన్నా ఎక్కడన్నా ఇక్కడే ఉన్నాను అన్నా 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 పప్పి ప్రెగ్నెంట్ గా ఉందన్నా తెలియట్లేదన్నా ప్రెగ్నెంట్ గా ఉందా అవునన్నా 57 రోజులా అవునన్నా 57 రోజులు అయిందన్నా 58 రోజులు అయితేనే పిల్లలు పెడుతుంది ఇప్పుడు ఇల్లు పొద్దున్నే రా ముందుగా చూసి పంపిస్తాను పో ఏయ్ ఏంటయ్యా లూసు లాగా మాట్లాడుతున్నావు ఓయ్ ఎందుకు అరుస్తున్నా ఉన్న విషయంగా చెప్తున్నాను ముందు డాక్టర్ ఎక్కడ చెప్పవయ్యా ఏంటి గొడవ ఏమైందయ్యా పప్పి ప్రెగ్నెంట్ గా ఉందక్క ఏరా కుక్క నొప్పులతో బాధపడుతుంటే దున్నపోతులా కూర్చొని తింటున్నావు ఎప్పటికీ నీ బతికిందేనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా బాబు నేను తీసుకెళ్తాను రా 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 అక్క రా రా జాగ్రత్తగా రా ఇందులో పడుకోబెట్టు ప్రెగ్నెంట్ గా ఉన్న కుక్కని అంతసేపు చేతిలో ఉంచుకోకూడదు స్ట్రెచ్చర్ లో పడుకోబెట్టు రా రా త్వరగా లాగుతున్నాను తొందరగా నెట్టు బాబు రా డాక్టర్ అలాగే డాక్టర్ అక్క డాక్టర్ ఎక్కడున్నాడక్క నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను డాక్టర్ డాక్టర్ గారు ఇక్కడ లేరు
నీ వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తా త్వరగా వెళ్ళక్క ఆ, పప్పి డాక్టర్! పప్పి అక్క అక్క పప్పి కళ్ళు తెరవట్లేదు త్వరగా రా అక్క సరే ఒక డాక్టర్ నిమిషం. ఏంటమ్మా ప్రెగ్నెంట్ డాగు 57 రోజులు అయ్యాయి స్పృహ లేకుండా పడుంది త్వరగా వచ్చి చూడండి డాక్టర్ రండి త్వరగా రండి చూస్తా రండి సార్, డాక్టర్ ఒక రండి. ఎమర్జెన్సీ కేసు నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. పప్పి డాక్టర్ డాక్టర్ త్వరగా చూడండి డాక్టర్ పప్పి చూడండి డాక్టర్ ఎంతసేపటి నుంచి ఎలా ఉంది? డాక్టర్ 2 గంటలుగా ఇలాగే ఉంది డాక్టర్ త్వరగా ఏదో ఒకటి చేయండి డాక్టర్ ఏమా ఓటికి తీసుకురండి. త్వరగా త్వరగా తీసుకురండి. అక్క అలా పట్టుకోక రండి. జాగ్రత్త మెల్లగా. దీని మీద పడుకోబెట్టండి. డాక్టర్ పప్పి పప్పి డాక్టర్ 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 కడుపులో ఏం ఉన్న కాలేదు పిల్లల మెడకి తల్లి పేగు చుట్టుకున్నట్టుగా అనిపిస్తోంది. ఐదర్ నేను తల్లిని కాపాడగలను లేదా పిల్లల్ని కాపాడగలను. డాక్టర్ మీరు ఇలా చెప్పకండి డాక్టర్ నాకు ఇద్దరు చాలా ముఖ్యం డాక్టర్ ఏదో ఒకటి చేసి ఇద్దరిని కాపాడండి డాక్టర్ డోంట్ వరీ. ఏదైనా నేను సర్జరీ తర్వాతే చెప్పగలను. మీరు బయట పెట్టండి. అయ్యో డాక్టర్ తీసుకువెళ్ళండి. డాక్టర్ వెళ్ళవయ్య. పప్పి రా, పప్పి డాక్టర్ చూసుకుంటారా డాక్టర్ ఎలాగైనా ఇద్దరిని కాపాడండి డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ప్లీజ్ పప్పి 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 నాన్నా నేనే తప్పు చేశాను నాన్న పప్పి నా వల్ల చావుపోతుంది పబ్లిక్ ఏం కాదురా నా మాట విను ఏడోకో బాబు అక్క. ఒకసారి ఇలా రా ఏమైందక్క రా బాబు చెప్తాను పప్పి 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 రమ్య తీ రమ్య 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 షో రమ్య తీ రమ్య ప్లీజ్ రమ్య తీ ప్లీజ్ 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 తీ రమ్య ప్లీజ్ షో నాన్న నీ ఫోన్ ఇవ్వు నాన్న నీ ఫోన్ ఏమైంది ఇవ్వు నాన్న ఎవరికరా ఇప్పుడు కొంచెం ఉంటు నాన్న రమ్య తీ రమ్య
హలో రమ్య రేయ్ రమ్య ఎవరు? రమ్య నువ్వు ఎక్కడున్నావు రమ్య? ఇప్పుడు నీకేం కావాలి? రమ్య నేను ఒక 2 minutes మీట్ అవ్వాలి రమ్య. ఎక్కడున్నావు చెప్పు రమ్య. నాకు ఫోన్ చేద్దని చెప్పాను కదా. రమ్య రమ్య ప్లీజ్ రమ్య చెప్పు రమ్య. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను ప్రభు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను. రమ్య నేను వచ్చేస్తాను రమ్య, 10 నిమిషాల్లో వచ్చేస్తాను రమ్య. నేను 10 నిమిషాలకి మించి ఆ, వెయిట్ చేయలేను. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండు. రే ఏంట్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పావు. ఇంతకీ పప్పి ఎలా ఉంది? సీనియర్ సీనియర్ పప్పి సూపర్ గా ఉంది సీనియర్. పిల్లలు పెట్టింది సీనియర్, 7 పిల్లలు పెట్టింది. వాటిని చూస్తూ ఉంటే నేను వచ్చేస్తాను. బైక్ కీస్ ఇవ్వు, నాన్న ఫోన్ పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాడు సార్? ఎవరో రమ్యాని కలవాలని వెళ్ళాడు. ఎవరు అమ్మాయి? నాకు తెలియదు. ఎవరైతే మనకెందుకు కానీ మీరు రండి, పంపించొద్దాం రండి. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక మీద నువ్వే నన్ను వద్దనుకున్నా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. ఇది మన బిడ్డ, దీనికి నేను నాన్నని, నువ్వు అమ్మవి. ఎవరు ఏమనుకున్నా సరే ఈ బిడ్డ నేను వదులుకునే ప్రసక్తే లేదు రమ్య. ఒక ప్రాణ వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది రమ్య. ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ప్రభు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రమ్య? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. ఏమంటున్నావు? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. మరెందుకే ఇంత ఆలస్యమైంది? ఆ విషయం అమ్మని అడిగాను. ఏం చెప్పారు? పిజ్జా బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తింటే లీట్ అవటం నార్మల్ అనే చెప్పింది. మరి 3 నెలల్లో పొట్ట పెద్దదవడం, నువ్వు అమ్మ, నేను నాన్న, బిడ్డ, కువ ఇవన్నీ ఏమి లేవా? నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు? ఇంట్లో? మా ఇంట్లోనా? నువ్వు వెళ్ళగానే మొదటి పనిగా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్నతో దీని గురించి మాట్లాడబోతున్నా. వాళ్ళని అలా తీసుకుని వచ్చేస్తా. ఎక్కడికి? పెజవాడికా? ఆ మరి రేపు తెల్లారుగానే మొదటి పనిగా అమ్మ నాన్న తీసుకొని పిజ్జాతో బెజవాడికి వచ్చేస్తా. ఏమంటావ్? ప్రభు, ప్రభు నిన్నసలు 15 రోజులుగా చావు కొట్టావు. నన్ను తిననివ్వకుండా, పడుకోనివ్వకుండా రే ప్రభు! నేను సింగిల్ గా ఉండడమే బెటర్.